హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు గ్లోబల్ 360 టీవీ. నేను మీ జర్నలిస్ట్ కొండల వేముల. ఈరోజు మరి భారత్ శక్తి పేపర్లో వచ్చినటువంటి ఒక ప్రధానమైనటువంటి ఆర్టికల్ చూస్తే ఈ మున్సిపాలిటీలలో జరుగుతున్నటువంటి ఈ దందాలు, ఈ భాగవతాలు, ఈ అక్రమమైనటువంటి మరి ఎన్నో రకాలైనటువంటి మరి విశ్లేషణలతోటి భారత్ శక్తి పేపర్లో రోజు ఒక ఆర్టికల్ వస్తూనే ఉంది. దానికి సంబంధించినటువంటి ఒక ఆర్టికల్ ఈరోజు మున్సిపాలిటీల్లో రాజ్యం వెళ్తున్న బామర్దులు అంటే ఆఖరికి బామర్దులు కూడా ఈ టెండర్ల ప్రక్రియ వీటికి సంబంధించినటువంటి అవుట్ సోర్సింగ్ కావచ్చు అన్నిటిపైన ఇక్కడ బామర్దులు రాజ్యం వెళ్తురు మున్సిపాలిటీలు అని చెప్పినటువంటి ఒక వార్త వచ్చింది. అది భద్రాద్రి కొత్తగూడెం జిల్లాకు సంబంధించినటువంటి మనుగూరు మున్సిపాలిటీకి సంబంధించినటువంటి వార్త ఇక్కడ ప్రధానంగా చూస్తున్నాం. మరి మున్సిపాలిటీలో రాజ్యం వెళ్తున్నటువంటి బామర్దులట, బామర్దులు. ఈ పురపాలక సంఘం కార్యాలయం ఇక్కడ చూడండి, ఈడ కూర్చున్నారు. ఈయన బామర్ది. మున్సిపాలిటీలో మా సొత్తు ఎవడి సొత్తు ఏంటని ఈ బావ అంటుండు. ఈ టెండర్లు మావి, వారి చేతుల్లోనే డబ్బులు మా జేబుల్లో అని బామర్ది. ఈ బామర్ది కలిసి ఈ అవుట్ సోర్సింగ్, ఈ నియామకాలు, ఈ కాంట్రాక్టులకు సంబంధించినటువంటి మొత్తం టెండర్లను వీళ్ళు తీసుకొని మరి ఆన్లైన్ టెండర్లు అని చెప్పుకుంటూ ఇష్టం వచ్చిన రీతిలో ఈ మున్సిపల్ వ్యవస్థలో జరుగుతున్నటువంటి ఈ బామర్దుల భాగవతం ఎట్లా ఉందనేది ఒక్కసారి చూద్దాం. ఇది చూడ్రి, ఇది అవుట్ సోర్సింగ్ అవతారంలో కోట్లకు అక్రమార్జన, అవినీతి నెట్వర్క్ అక్రమ నియామకాలు, భార్యల పేరుతో టెండర్లు దక్కించుకుంటున్న వైనం. వీళ్ళు వాళ్ళ భార్యల పేర్లతోటి ఆ మున్సిపాలిటీలో ఉన్నటువంటి అవుట్ సోర్సింగ్ సంబంధించినటువంటి టెండర్లను మొత్తం కూడా దక్కించుకుంటున్నటువంటి బామర్దులు ఇద్దరు ఆడుతున్నటువంటి ఈ భాగవతం ఇప్పుడు బయటకు వచ్చినటువంటి పరిస్థితి. బయటకు రాని టెండర్ల ప్రక్రియ అసలు బయట కనబడదు. ఆన్లైన్ టెండర్లు అంటారు, అవుట్ సోర్సింగ్ సంబంధించినవి. వాళ్ళ భార్యల పేర్ల మీద ఈ టెండర్ దక్కించుకొని వీళ్ళు ఇక్కడ రాజ్యం వెళ్తున్నటువంటి పరిస్థితి చూస్తున్నాం. ఆన్లైన్ టెండర్లని బుకాయింపు కనబడవు ఎక్కడ. ఈ టెండర్లు ఎప్పుడు వచ్చినాయి, ఎప్పుడు మాయమైనాయి, ఎవరి వశమైనాయి ఎవరికి తెలియదు. ఇట్లా మళ్ళీ పైనుంచి ఇది ఆన్లైన్ అని బుకాయింపు. అవుట్ సోర్సింగ్ సిబ్బంది అడుగులకు మడుగులో తొత్తున్న ప్రజారోగ్య శాఖ ఏఈ మున్సిపల్ కమిషనర్. ఇక ఈ అవుట్ సోర్సింగ్ ఏదైతే సిబ్బంది అడుగులు వీళ్ళు ఉన్నారో వీళ్ళకి అడుగులు మడుగులో తొత్తున్నటువంటి ప్రజారోగ్య శాఖ ఏఈ మున్సిపల్ శాఖ కమిషనర్. ఈ యొక్క భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మనుగూరు మున్సిపాలిటీలో అవినీతికి నిలయంగా మారుతూ రాజ్యం వెళ్తున్నటువంటి పరిస్థితి. దానికి బామర్దులు వాళ్ళ భార్యల పేరు మీద టెండర్లు దక్కించుకున్నటువంటి వైనం ఇక్కడ భారత్ శక్తి కథనంలో వచ్చినటువంటి వార్త ఇక్కడ చూద్దాము. స్థానికంగా వేల సంఖ్యలో నిరుద్యోగ యువత ఉపాధి లేక అల్లాడుతుంటే ప్రభుత్వ కార్యాలయాల్లో అవుట్ సోర్సింగ్ ఉద్యోగులుగా చేరిన కొందరు వ్యక్తులు మున్సిపాలిటీలో చక్రం తిప్పుతూ పాలక వర్గం లేకపోవడం, వ్యవస్థలోని లోపాలను ఆసరా చేసుకొని అధికారులను తమ గుప్పెట్లో పెట్టుకొని కోర్టు కొల్లగొడుతున్నటువంటి వైనము స్థానికంగా తీవ్ర దుమారం రేపుతున్నటువంటి వార్త ఇక్కడ భారత్ శక్తిలో వచ్చింది. ఇది మరి భద్రాద్రి జిల్లా కొత్తగూడెం మరి మనుగూరులో మున్సిపాలిటీలో జరుగుతున్నటువంటి ఈ బామర్దుల భాగవతం ఇక్కడ మరి బయటపడ్డటువంటి పరిస్థితి చూస్తున్నాం. గత కొన్ని సంవత్సరాలుగా మున్సిపాలిటీ పరిధిలోని ఏ టెండర్ వచ్చినా మరి ఈ బామర్దులు దక్కించుకోవడం వెనుక బతలం ఏంటి అనేది పలువురు కాంట్రాక్టర్లు బాటంగా చర్చించుకుంటారు. ఈ యొక్క భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మనుగూరులో ఉన్నటువంటి మున్సిపాలిటీలో ఉన్నటువంటి అవుట్ సోర్సింగ్ కావచ్చు, ఇంకేదైనా కావచ్చు, ఈ కాంట్రాక్టులు ఈ బామర్దులకే ఎట్లా దక్కించుకుంటారు, ఏ విధంగా పోతున్నాయి. గత కొన్ని సంవత్సరాలుగా వీళ్ళ చేతుల్లో ఉంటుంది ఆ రాజ్యం మున్సిపాలిటీ అనేది. ఏకరాజ్యంగా వీళ్ళే ఇంకొవ్వని పోనీయకుండా ఆ టెండర్లను వీళ్ళ భార్యల పేర్ల మీద తీసుకొని ఆ మొత్తం ప్రక్రియను మొత్తం నడుపుతూ వీళ్లకు ఒత్తాసు పలుకుతున్నటువంటి కొంతమంది అధికారులు. ఇది భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మనుగూరు మున్సిపాలిటీకి సంబంధించినటువంటి బామర్దుల భాగవతమే ఇక్కడ వెలుగులోకి వచ్చింది. అవినీతి నెట్వర్క్ అక్రమాల తీరు. ఇది ఎట్లా జరుగుతుంది, అవినీతి ఏ విధంగా జరుగుతుంది, ఎట్లా ఉందనేటువంటిది, ఆ అక్రమార్కుల తీరు ఎట్లుందో కూడా ఇక్కడ క్లియర్గా ఒకసారి భారత్ శక్తి పేపర్లో వచ్చింది. మనం ప్రజలు తెలిసే విధంగా చేద్దాం. ఓ అవుట్ సోర్సింగ్ కార్మికుడు తన అధికారాన్ని ఉపయోగించి ఎలాంటి నియమ నిబంధనలు పాటించకుండా తన బామర్దులను కూడా అదే కార్యాలయంలో అవుట్ సోర్సింగ్ సిబ్బందిగా ప్రవేశపెట్టి
మున్సిపాలిటీ పరిధిలో ఎలాంటి పనులైనా వాళ్ళు చెప్పినట్లు జరగాల్సిందే అని అన్నట్టుగా అవినీతి నెట్వర్క్ సామ్రాజ్యాన్ని సృష్టించుకున్నాడు. ఇక్కడ అవుట్ సోర్సింగ్ లో ఒక ఎంప్లాయీగా జాయిన్ అయినటువంటి ఒక కార్మికుడే ఆయన అధికారాన్ని ఉపయోగించుకొని ఎలాంటి నియమ నిబంధనలు పాటించకుండా అవుట్ సోర్సింగ్ సిబ్బందిగా ఈ కార్యాలయంలో మరి మున్సిపాలిటీ పరిధిలో ఉన్నటువంటి ఎలాంటి పనులైనా వీళ్ళు చెప్పినట్టే నడవాలంట. ఇది ఇక్కడ జరుగుతున్నటువంటి దందా. మరి ఈ యొక్క మరి మొత్తము వర్కులన్నీ వీళ్ళ భుజస్కంధాలపైన ఎట్లా వస్తున్నాయి, ఈ ఆన్లైన్ ప్రక్రియ ఎట్లుంది, మరి దీనికి సంబంధించినటువంటి మోసం ఏ విధంగా జరుగుతుంది అనేది ఈరోజు భారత్ శక్తి పేపర్లో వచ్చినటువంటి కథను మనం ఇక్కడ ఒకసారి చూద్దాం. బామర్దులు రాజ్యం వెళ్తున్నటువంటి మరి ఈ మున్సిపాలిటీలో ఏం జరుగుతుందనేది ఇక్కడ క్లియర్గా ఒకసారి చూడండి. మ్యాన్ పవర్ సప్లై దగ్గర నుంచి వాటర్ పైప్ లైన్ మెయింటెనెన్స్, సివిల్ వర్కులు, సెంట్రల్ లైటింగ్, డ్రైనేజీ, సీసీ రోడ్ల నిర్మాణం, అంటే వీటన్నింటికి ఎస్టిమేషన్ బిల్లులు చెల్లింపుల వరకు వీళ్ళు పెత్తనమే నడుస్తుంది. మున్సిపాలిటీలో ఏదైతే చిన్న చిన్న పనులు ఉంటాయో ఈ పవర్ సప్లై దగ్గర నుంచి మొదలు పెడితే పైప్ లైన్ల నుంచి మెయింటెనెన్స్ వరకు, సివిల్ వర్కులు, సెంట్రల్ లైటింగ్, డ్రైనేజ్ పనులు, సీసీ రోడ్ల నిర్మాణం, అంటే ఈ మొత్తం ఖజానాను మింగేసేటువంటి పనిని వీళ్ళు మరి ఏ విధంగా చేసుకొని ఈ చెల్లింపులకు మొత్తం కూడా వీళ్ళదే పెత్తనం చెలాబైన చేసుకుంటూ ఈ మున్సిపాలిటీలో ఈ బామర్దుల యొక్క భాగవతం ఇంత తీవ్ర స్థాయికి చేరినటువంటి పరిస్థితి చూస్తున్నాం. అవుట్ సోర్సింగ్ సిబ్బంది నేడు కోట్లకు అధిపతులు. మున్సిపాలిటీలో అవుట్ సోర్సింగ్గా ఎంప్లాయీగా చేరినటువంటి అతను ఇలా కోట్ల రూపాయలకు అధిపతి అయినటువంటి వైనం ఇక్కడ చూస్తున్నాము. మనుగునూరు మున్సిపాలిటీలో పూర్తి స్థాయిలో సిబ్బంది లేకపోవడంతో అవుట్ సోర్సింగ్ సిబ్బందికి కలిసి వచ్చింది ఇక్కడ. అంటే ఈ మనుగూరు మున్సిపల్ ఆఫీస్లో సిబ్బంది సరిగ్గా లేకపోవడం వల్ల ఈ కాంట్రాక్ట్ ఉద్యోగులకు ఇక్కడ బాగా కలిసి వచ్చింది. ఎందుకంటే వాళ్ళు ఇష్టం వచ్చినట్టు చేసుకోవచ్చు. ఆడ పవర్ మొత్తం వాళ్ళ చేతుల్లోనే ఉంది. ఏ పని చేయాలన్నా, ఏ బిల్లు పెట్టాలన్నా మొత్తం వాళ్ళ ఆధీనంలో వెళ్ళిపోయినటువంటి పరిస్థితి. అధికారులు వస్తుంటారు, పోతుంటారు. అవుట్ సోర్సింగ్ సిబ్బంది లోకల్ అన్నట్లుగా కొత్తగా వచ్చిన అధికారులకు ఇక్కడే జరిగే లోటుపాట్లను ప్రధాన అవుట్ సోర్సింగ్ సిబ్బంది అడిగి తెలుసుకుంటారు. ఇక ఈ ఎవరైనా అధికారులు వస్తే అక్కడ తిష్ట వేసుకొని కూర్చున్నటువంటి చాలా సంవత్సరాలుగా అవుట్ సోర్సింగ్ కింద ఎంప్లాయీలుగా ఉన్నటువంటి వాళ్ళను ఆ వచ్చినటువంటి అధికారులు అడుగుతారు, ఇక్కడ ఏమేమి ఉన్నాయి, ఎట్టెట్లున్నాయి అని ఈ అవుట్ సోర్సింగ్ ఎంప్లాయీలను తెలుసుకొని ఉండాల్సినటువంటి అధికారుల పరిస్థితి ఇంత దయనీయంగా ఉన్నటువంటి పరిస్థితి ఇక్కడ. దీని అంతటి కారణం ఏంది? అక్కడ సిబ్బంది లేకపోవడమే. పర్మనెంట్ సిబ్బంది లేకపోవడం వల్ల కాంట్రాక్ట్ సిబ్బంది చేతిలో పెట్టుకొని ఇష్టానురాజ్యంగా ఈ యొక్క మనుగూరు మున్సిపల్ వ్యవస్థను మొత్తం కూడా నిర్వీర్యం చేస్తూ కోట్లకు పడగలెత్తినటువంటి వార్త ఇక్కడ చూస్తున్నాం. అవుట్ సోర్సింగ్ సిబ్బంది లోకల్ అన్నట్లుగా కొత్తగా వచ్చినటువంటి అధికారులకు ఇక్కడే లోపల వాటిని ప్రధాన అవుట్ సోర్సింగ్ సిబ్బంది అని తెలుసుకుంటున్నట్టు తెలుస్తుంది. ఇదే అదనుగా భావించినటువంటి నిధులు సమకూరే శాఖలను గుప్పిట్లో పెట్టుకొని మున్సిపాలిటీని శాసించే స్థాయికి ఎదిగిన వాళ్ళు. అంటే సాధారణ జీవితం గడిపిన అవుట్ సోర్సింగ్ ఉద్యోగస్తులు నేడు కోట్లకు అధిపతులుగా చలామణి అవుతుంది. ఇక్కడ మనుగూరు మున్సిపాలిటీ పరిధిలో కోట్లకు పడిగెత్తినట్టు మరి వాళ్ళు. అంటే ఎంత దోపిడీ జరిగింది, ఇక వదిలిపెడతారా? ఇప్పుడు బయటకు వచ్చింది కదా, ఇన్ని రోజులు మొత్తం దోపిడీ చేసిందంతా కక్కిస్తారు. ఇక ఈ దీంట్లో ఏ విధంగా జరుగుతుంది చూడండి. అక్రమ టెండర్ల దందా. ఈ యొక్క మున్సిపాలిటీలో టెండర్లకు పిలుస్తారు. ఆ టెండర్లు, అక్రమ టెండర్లు ఏ విధంగా ఉన్నాయి ఏందనేది ఇక్కడ ఒకసారి చూద్దాం. ప్రజా ఆరోగ్య శాఖ టౌన్ ప్లానింగ్ మున్సిపల్ కమిషనర్ అధికారులను తమ ఆధీనంలో పెట్టుకొని అక్రమ టెండర్ల దందా కొనసాగిస్తున్నటువంటి పరిస్థితి ఇక్కడ చూస్తున్నాం. ఆన్లైన్ టెండర్ల పేరుతోటి నాటకం ఆడుతూ మున్సిపాలిటీలో వచ్చే ప్రతి కాంట్రాక్టును బామర్ది భార్య పేరుని దక్కించుకుంటూ మరి ఇతర కాంట్రాక్టర్లకు అవకాశం లేకుండా టెండర్ ప్రక్రియ మొత్తాన్ని మాయం చేస్తున్నటువంటి పరిస్థితి. కేవలం ఒక కాంట్రాక్ట్ ఎంప్లాయీగా మనుగూరు మున్సిపాలిటీలో జాయిన్ అయ్యి ఈరోజు మొత్తము మనుగూరు మున్సిపల్ వ్యవస్థను ఇక్కడ తన కంట్రోల్లో తీసుకొని అక్కడ వచ్చేటువంటి కాంట్రాక్టులను కూడా తన భార్య పేరు మీద కాంట్రాక్టులను తెచ్చుకొని మొత్తం చక్రం తిప్పుతున్నటువంటి పరిస్థితి ఇక్కడ చూస్తున్నాం. మరి అధికారులు ఏం చేస్తున్నారు? మరి ఇంత జరుగుతుంటే, కేవలం ఒక కాంట్రాక్ట్ ఎంప్లాయీ ఇంత రింగు తిప్పుతుంటే, ఇంత వ్యవహారం చేస్తుంటే, ఇంత దోపిడీ జరుగుతుంటే అధికారులు ఏం చేస్తున్నారు? మరి వాళ్ళ ఉదాసీనత ఏంది? వాళ్ళ మౌనంగా ఉన్నదని వెనుక రహస్యం ఏందని ఇక్కడ చూస్తే టెండర్ల కేటాయింపులో తీవ్ర స్థాయిలో అక్రమాలు జరుగుతున్నాయని బాధితులు వాపోతున్నా కూడా
మున్సిపాలిటీ కమిషనర్ ప్రజారోగ్య శాఖ ఏఈ మాత్రం అంత ఆన్లైన్ ప్రకారమే జరిగిందని కితాబిస్తున్నారు. ఇది జరుగుతుంది లోపల ఆన్లైన్ లేదు, గీన్లైన్ లేదు, ఇంకొకరికి కూడా దక్కట్లేదు. ఇంకా ఏ కాంట్రాక్టర్లు కూడా ఈ టెండర్ దక్కే పరిస్థితి లేదు. ఈ బావబామర్లకు తప్ప ఇక అవ్వని కూడా బయట ఈ టెండర్ దక్కేటువంటి పరిస్థితి అయితే లేదు. మాకేం సంబంధం లేదని చేతులు దులుపుకోవడం అధికారుల కుమ్ముక్కై వైఖరిని స్పష్టం చేస్తుంది. ఈ ఆన్లైన్లో జరిగిందే బాబు, ఆన్లైన్లో ఏం చేయరాదు, వాళ్ళకి వరకు వచ్చిందని చెప్పి ఈ అధికారులు ఇక్కడ ముడుపులు తీసుకొని బావబామర్దులతో కుమ్ముక్కై చేతులు ఎత్తేసే పరిస్థితి ఇక్కడ కనబడుతుంది. ప్రభుత్వ కార్యాలయాల్లో తాత్కాలిక ప్రతిపాదన చేరిన అవుట్సోర్సింగ్ సిబ్బంది ఏకంగా అధికారులను సాధించే స్థాయికి ఎదగడం తీవ్ర కలకలం రేపుతుంది. ఒక అవుట్సోర్సింగ్ ఎంప్లాయీ దాంట్లో చేరి మన మున్సిపల్ వ్యవస్థలో చేరి ఇలా అధికారులనే శాసించే స్థాయికి తను చేరిండు. కోట్ల రూపాయలు ఇక్కడ కొల్లగొట్టిందంటే అర్థమవుతుంది. ఆన్లైన్ వ్యవస్థల పేరిట సాగుతున్నటువంటి అక్రమ దోపిడీపై ఉన్నతాధికారులు, జిల్లా యంత్రాంగం తక్షణమే స్పందించి మనుగూరు మున్సిపాలిటీలో జరిగినటువంటి టెండర్లు, వాటి నియామకాలపై సమగ్ర విచారణ జరిపి బాధ్యులైన సిబ్బందితో పాటు వారికి సహకరించిన అధికారులపై కఠిన చర్యలు తీసుకోవాలని ప్రజా సంఘాలు, గిరిజన సంఘాల నేతలు, స్థానికులు ముక్త కంఠంతో కోరుతున్నారు. ఇది భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మనుగూరు మున్సిపాలిటీలో జరిగినటువంటి ఒక అవుట్ సోర్సింగ్ ఎంప్లాయ్ చేసినటువంటి ఈ యొక్క దోపిడి దందాను, ఈ టెండర్ల మాయాజాలాన్ని మొత్తం కూడా మరి ఇక్కడ ప్రజా సంఘాలు, గిరిజన సంఘాలు అన్నీ కూడా ఇలా ముందుకొచ్చి వీటి మీద విచారణ జరిపి ఈ యొక్క దోపిడీకి పాల్పడినటువంటి వాళ్ళ మీద, వీళ్ళకి సహకరించిన అధికారుల మీద కూడా చర్యలు తీసుకోవాలని చెప్పి వీళ్ళందరూ కూడా ముక్త కంఠంతో డిమాండ్ చేసినటువంటి వార్తనే ఇక్కడ చూస్తున్నాము. అంటే మున్సిపాలిటీలలో ఏ విధంగా అవినీతి జరుగుతుందనే దానికి ఇది ఒక ఉదాహరణ. ఇది ఇలా భారత్ శక్తి పేపర్లో వచ్చినటువంటి ప్రధానమైనటువంటి కథనము. మరి దీనికి స్పందించినటువంటి అధికారులు ఇప్పటికైనా మరి చర్యలు తీసుకోవాలి, వాళ్ళ మీద విచారణ జరపాలి. అవుట్ సోర్సింగ్ పేరుతోటి ఉద్యోగం చేస్తూ మొత్తం మున్సిపల్ వ్యవస్థనే నిర్వీర్యం చేస్తూ, భ్రష్టు పట్టిస్తూ, ప్రభుత్వానికి రావాల్సినటువంటి సొమ్మును మొత్తం కూడా గండిగొడుతూ మరి జేబులు నింపుకుంటున్నటువంటి కోటాది కోట్ల రూపాయలు సంపాదించుకొని ఈ టెండర్ల ప్రక్రియను బామర్దులు ఈ యొక్క మున్సిపల్ వ్యవస్థలో ఈ విధంగా చలమనవుతున్న దానికి చరమగీతం పాడాలని చెప్పి స్థానిక ప్రజలు, సంఘాలు అందరూ కూడా ఇలా ప్రభుత్వానికి మరి విన్నవించుకుంటున్నారు. మరి మున్సిపల్ శాఖ మంత్రి ఎవరైతే ఉన్నారో మరి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, అక్కడ ఉన్నటువంటి ఉన్నతాధికారులు వీళ్ళందరూ కూడా స్పందించి ఈ యొక్క మనుగూరు మున్సిపల్లో జరుగుతున్నటువంటి అవినీతి అక్రమాలపైన విచారణ జరిపి మరి అక్కడ ఉన్నటువంటి మున్సిపల్ వ్యవస్థను కాపాడాలని స్థానిక ప్రజలు మాత్రం డిమాండ్ చేస్తున్నారు. ఇది మున్సిపల్ వ్యవస్థలో జరుగుతున్నటువంటి భాగవతము. కావున ఈ వీడియోను మరి ముఖ్యమంత్రికి చేరేంత వరకు మరి షేర్ చేయండి. ఇది అన్ని డిపార్ట్మెంట్లకు అందరూ కూడా ఈ వీడియోను షేర్ చేస్తే అప్పుడు మరి ప్రభుత్వం కళ్ళు తెరుచుకొని ఇలాంటి మున్సిపల్ వ్యవస్థలో జరుగుతున్నటువంటి అవినీతిని అరికట్టే దిశగా ప్రభుత్వం అడుగులు వేయాలని ప్రజలు మాత్రం కోరుకుంటున్నారు. ఈ వీడియోను లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మరి షేర్ చేయండి. నమస్తే, సెలవు.